అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో తమిళ్ తలైవ రజనీకాంత్కి ఘోర అవమానం జరిగిందని, అనంత్ అంబానీ కుటుంబంతో పాటుగా అక్కడికి వచ్చినటువంటి అతిరథ మహారథులు ఎవ్వరూ కూడా రజనీకాంత్ని పట్టించుకోలేదు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విజ్ఞాన్ గారు, నిన్నేమో అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో రామ్ చరణ్ కుటుంబానికి అవమానం జరిగింది అంటూ ఒక వార్త వచ్చింది. ఈరోజేమో అనంత్ అంబానీ వివాహ వేడుకల్లో తమిళ్ తలైవ అసలు రజనీకాంత్కి ఘోర అవమానం జరిగిందని, అంబానీ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా రజనీకాంత్ని పట్టించుకోలేదు, అలాగే అక్కడికి వచ్చినటువంటి సెలబ్రిటీలు కూడా ఎవరు రజనీకాంత్ని పట్టించుకోలేదు, చిన్నచూపు చూశారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి అసలు ఇటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఈ వార్తల్లో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు? నిన్న జరిగిన విషయం అయితే అదొక పనికిమాలిన ఇష్యూ చెప్పాలి అంటే. దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. వీళ్ళకి వాళ్ళే మాకు అవమానం జరిగిందని ఫీల్ అయ్యి వచ్చారు. సరే, అది కామన్ సెన్స్ లేని ఇష్యూ. ఇంకా ఈరోజు జరిగిన విషయానికి వస్తే రజనీకాంత్ గారు కానీ, ఈవెన్ మన బాలయ్య బాబు కానీ, పెద్ద మన కృష్ణ గారు ఉన్నప్పుడు కృష్ణ గారు కానీ, కొన్ని సందర్భాల్లో కొంతమంది నటులు కానీ, వీళ్ళు ఏంటంటే బయట విగ్ లేకుండా తిరిగితే మన సినిమా అభిమానులు అయితే గుర్తుపడతారు. ఓకేనా? క్రికెట్ వాళ్ళు వీళ్ళు సమ్ టైమ్స్ గుర్తుపట్టొచ్చు, పట్టకపోవచ్చు, చెప్పలేం. లేదు, నిజం. సమ్ టైమ్స్ గుర్తుపట్టవచ్చు, పట్టలేకపోవచ్చు. అట్లా ఏం లేదు. ఇప్పుడు ఎంత రజనీకాంత్ గారైనా ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సింపుల్గా ఉన్నప్పుడు, నార్మల్గా వచ్చేటప్పుడు సమ్ టైమ్స్ కొంతమంది గుర్తుపట్టకపోవచ్చు. కానీ ఇప్పుడు అదే ఆ జైలర్ గెటప్ అయి మళ్ళీ వెంటనే రజనీకాంత్ గారికి ఆ గెటప్ వేసేసి విత్ విగ్ అండ్ ఆల్ సంథింగ్, అరే తలైవ అంటే అసలు రజనీకాంత్ గారు ఎప్పుడు బయటకు వచ్చినా కానీ ఆయన విగ్గు పెట్టుకోవడం తెలియదు. అంటే నార్మల్గానే ఆయన ఎలా ఉంటారో సాదా సీదాగానే ఆయన బయటకు వచ్చి అందరికీ అంటే అందరితో మాట్లాడడం జరుగుతుంది. ఆయన ఇంకా అంటే ఆయన విగ్గు లేకుండానే చాలా మందికి సుపరిచితులు కదా, మరి ఆయన విగ్గు విషయం ఏంటంటే అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక ప్రేక్షకుడికి అక్కడ ఉన్న సెలబ్రిటీలు అందరూ తెలుసు. మన మూర్ఖత్వం ఏంటంటే అక్కడున్న సెలబ్రిటీలు అందరూ కూడా అందరికీ తెలిసి ఉండాలి అని అనుకోవడం మన మూర్ఖత్వం. ఖచ్చితంగా తెలిసి ఉన్నప్పటికీ కూడా సడన్గా ఇట్లా చూడగానే చమక్కమని గుర్తుపట్టాలి అనుకోవడం మన మూర్ఖత్వం. మేబీ కొంతమందికి వెంటనే గుర్తుపడతారు, కొంతమంది కొంచెం స్ట్రైక్ అవుతుంది, కొంతమంది కొంచెం ల్యాగ్ అవుతుంది. డిపెండ్స్ ఆన్ కదా. ఇప్పుడు ఆయన వెళ్ళి కొంచెం నమస్తే పెట్టారు, ఇంకొంచెం మంది వాళ్ళ హడావిడిలో ఉంటారు. కొంతమంది నార్మల్గా నడిచినా కూడా చెవులు అది పెట్టుకొని ఉంటారు. ఈ మధ్య అవి కనబడట్లా మనకి, అవునా? వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. మేబీ ఈయన కనబడి ఉండొచ్చు, కనబడకపోయి ఉండొచ్చు, వాళ్ళ మైండ్ ఇంకెక్కడైనా ఉండొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఎటు తిరిగినా ఎవరో ఒకరు ఉంటున్నారు కాబట్టి కొంతమంది స్టేబుల్గా ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇంకొంతమంది చెప్పనా, ఇట్లాంటి సిచ్యువేషన్లో రాజకీయ నాయకులకైతే అనుభవం ఉంటుంది, కానీ వీళ్ళకి ఏంటంటే చేతుల నొప్పి వ్యవహారం. ఎటు చూసినా ఎవడో ఒకటి తెలిసినోడేగా ఉండేది. అందరూ సెలబ్రిటీలే. లైక్ ఇప్పుడు క్రికెటరే వచ్చాడు, ధోని వచ్చాడు. ధోని అందరికీ తెలుసు, అందరూ గుర్తుపడతారు. ఎటు తిరిగినా ఎవరో ఒకరు పల్లిగిలు ఇచ్చే అందరికీ నమస్తే పెట్టాలి. ఇటు పెట్ట ఇటు పెట్ట ఇక్కడ నుంచి అక్కడ దాకా ఈ 10 కిలోమీటర్ల చుట్టూ నమస్తే పెట్టుకుంటూనే తిరగాలి. చేతులు ఉంటాయి. ఆయన కూడా మనిషేగా, మనం మనుషులమే కదా, ఇంకేం ఎక్కడి నుంచో రాలేదు కదా. జస్ట్ బేసిక్ సెన్స్ అంతే. అండ్ కాకపోతే విషయం ఏంటంటే వాళ్ళు పలకరిస్తారు, నమస్తే పెడతారు, అన్నీ చేస్తారు, వాళ్ళకి కొంచెం టైం ఉంటుంది. మన ఫోటోగ్రఫీకి మాత్రం, మన మీడియా కళ్ళకి మాత్రం ఎప్పుడు ఏ అరక్షణం అయితే వాళ్ళు ఇటు తిరిగి ఉన్నారో అవి మాత్రమే క్లిక్ అవుతాయి. అనుకో, ఇప్పుడు 2 మనుషులు ఇక్కడ ఉన్నారండి, వీళ్ళే మాట్లాడుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్. అనుకోకుండా ఈయనని ఎవరైనా పిలవచ్చు, మనకు తెలియదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తెలియదు. ఇట్లా తిరుగుతారు ఒకరికొకరు, క్లిక్ అయిపోతుంది ఫోటో. ఇప్పుడు దాన్ని వెంటనే మనకి వేసేసి అంబానీ పెళ్లి వేడుకలో ఎడమొహం పెడమొహం వేసుకున్న 2 ప్రముఖులు అని వేస్తాం. అది ఎలా ఉంటుంది చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి? జస్ట్ లైక్ దట్, అంత మించి ఇంకేమీ లేదు. ఇక నిన్న జరిగిన విషయం రామ్ చరణ్ది అనుకుంటే, ఆయన అక్కడ గౌరవించినప్పటికీ అది అవమానంగా అనుకొని వీళ్ళు హర్ట్ అయ్యి వెళ్ళిన పెళ్లి వేడుకలు మొత్తం అదేంటిది పెంట చేసి వచ్చారు. మంచి పెళ్లి వేడుక అది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ఇష్యూ గురించి కూడా మాట్లాడుకుంటే, జరిగేది అంబానీ ఇంట్లో పెళ్ళి. వాళ్ళు చాలా కాలం తర్వాత అందరూ ఎంజాయ్ చేస్తూ మనకు కూడా కనిపిస్తున్నారు. వాళ్ళ అమ్మ చక్కగా డ్యాన్స్లు వేస్తుంది, ఆమె ఎక్కడ చీరలు కొనిందో ఆ చేనేతల వాళ్ళ వీడియోలు చూపించింది. ఈయన మిర్చి బజ్జీ తింటున్నాడు, అతిథులకి స్వీట్లు వేస్తున్నాడు.
వాళ్ళ అబ్బాయి నిన్న మాట్లాడాడు, నాకు నా జీవితంలో గులాబీలే కాదు ముళ్ళులు ఉన్నాయి అంటే ఏడిచాడు. ఇన్ని నా జీవితం పూల పాన్పు కాదు కంప్లీట్గా అక్కడ. అండ్ మళ్ళీ వాళ్ళ బ్రదర్ అనిల్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కొంచెం ఎమోషన్ అయ్యారు. అంటే ఇన్ని వాళ్ళ జీవితంలో ఎన్నడూ లేని ఎమోషన్స్ అన్నీ, ఏళ్ళుగా దాచుకున్న ఎమోషన్స్ అన్నీ ఈ వేడుకలో ఉబికి బయటికి వస్తున్నాయి ప్రతి ఒక్కరికి. వాళ్ళంత పెద్ద సందడిగా ఈవెంట్ చేసుకుంటుంటే, అంత కోట్లు పెట్టి ఖర్చు పెట్టుకుంటే, మిమ్మల్ని పిలిచిన పాపానికి మీరు పోయి మాకు అవమానం జరిగింది, ఎక్కడ జరిగింది అంటే అంబానీ పెళ్లి వేడుకలో జరిగింది అంటున్నారు. అంతే తప్ప నన్ను పలానోడు తిట్టాడు అనట్లా, పలానోడు కొట్టాడు అనట్లా, పలానోడు మాట్లాడలేదు అనట్లా. ఫస్ట్ అంబానీ పెళ్లి వేడుక అంటే వాళ్ళంతా సెలబ్రేషన్ చేసుకొని ఇంతమందిని పిలిచేది ఆ వేడుక ఇంకా ఘనంగా ఉండాలని. వీళ్ళు వెళ్ళి అంతకంత దిగజార్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు అంబానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ, అంబానీకి కూడా ఫ్యాన్స్ ఉంటారుగా, వాళ్ళేమనుకుంటున్నారంటే అసలు వాళ్ళని పిలవకపోయినా బాగుండేది, దరిద్రం వాళ్ళని పిలిచి మన పెళ్లి వేడుకని అనవసరంగా రోడ్డుకి ఇచ్చినట్టయింది, అయినా ఇట్లాంటి వాళ్ళని ఎక్కడికి రానివ్వద్దు అని దీనికి వీళ్ళు వచ్చేసారు. నెక్స్ట్ టైం వీళ్ళని ఓపెనింగ్లకు గట్రా కూడా పిలవరు. ఎవరిని? ఇప్పుడు వచ్చి అవమానం ఫీల్ అయిన వాళ్ళని. అంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. నేను చెప్పేది నిన్న వచ్చి అవమానంగా ఫీల్ అయిన వాళ్ళని అవరు. ఇకపోతే ఇప్పుడు రజనీకాంత్ గారి విషయానికి వస్తే, ఆయన ఏం అవమానంగా ఫీల్ అవ్వలే, ఆయన వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాడు, సంతోషంగా వెళ్ళాడు. ఆయన పలకరించే వాళ్ళు కూడా అద్భుతంగా పలకరించారు, తెలిసిన వాళ్ళకి ఆయన పలకరించారు, తెలియని వాళ్ళు పలకరించలేదు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో చిన్న ఇష్యూ ఏంటంటే, ఆ మధ్యకాలంలో కావేరీ నదీ జలాల ఇష్యూ అయింది. అప్పుడు కన్నడ వర్సెస్ తమిళము ఒకలాగా ఉండింది, ఒక ఫైట్, రైట్? కానీ క్రికెటర్ టీంకి రెండు రాష్ట్రాలు ఒకటే. అవునా? ఇప్పుడు ధోని వచ్చి రజనీకాంత్ని కౌగలించుకుంటే కావేరీ నదీ జలాలకి ధోని అనుకూలంగా స్పందించాడు అని చెప్పేసి వార్తలు రాస్తారు. పలకరించలేదనుకో ఇంకోలాగా రాస్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ప్రతి ఇష్యూలో భూతద్దం పెట్టి చూడాలి అనుకుంటే మనకి బోల్డ్ కథలు దొరుకుతాయి పుట్టించాలి అనుకుంటే. కానీ వెళ్ళిన వాళ్ళు బాగానే ఉంటారు, ఉండేవాళ్ళు బాగానే ఉంటారు, అందరూ బాగానే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు పలకరించలేదనేది కాదు, వాళ్ళు పలకరించి ఎంతసేపు అంటే 24 గంటలు కెమెరా ఉన్నంతసేపు వాళ్ళు పలకరించుకుంటూనే ఉండాలి. ఇలా కెమెరాలు పోయేంత వరకు చూసి ఇట్లా అదంతా పై పూత. వాళ్ళు హార్ట్ఫుల్గా వచ్చి హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అని వెళ్ళిపోతారు. ఎంత కెమెరాకి కనబడినంత మాత్రాన అండ్ కాసేపే అభివాదం చేసినంత మాత్రాన వాళ్ళకి ప్రేమలు లేనట్టు కాదు, అండ్ వాళ్ళ సెలబ్రిటీలు కానట్టు కాదు, వాళ్ళకి అవమానం జరిగినట్టు కాదు, ఏమీ కాదు. వెళ్ళింది వాళ్ళ ఒక పెళ్లి వేడుకకి, అంతే. ఫస్ట్ ప్రిఫరెన్స్ అంబానీకి ఇవ్వండి, వాళ్ళ అబ్బాయికి ఇవ్వండి. తర్వాత రాధిక మర్చెంట్ ఇక్కడ, ఆ పిల్ల ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత బాగా చేసుకుంటారు, ఇవన్నీ మాట్లాడుకుంటే గొప్పగా ఉంటాయి. కానీ వీడొచ్చావు మనపడ్డాడు, వాడొచ్చావు మనపడ్డాడు, ఏంటి ఈ పనికి మళ్ళీ ఇష్యూ అంతా. అంతేగాని అవమానం అయితే జరగలేదు. రజనీకాంత్ గారిని అయితే ఎవరు అవమానించలేదు, ఆయన కూడా అవమానంగా ఫీల్ అవ్వలేదు, బాగానే ఉన్నాడు. నెటిజన్స్ కూడా నిన్న మొన్న ట్రోల్ చేశాడు, పని మనిషిని జరిపాడని, అటు బొమ్మన్నాడని, ఇవన్నీ పనికి మళ్ళీ ఇష్యూసే. రామ్ చరణ్ విషయంలో మాత్రం ఆయన కావాలని అవమానంగా ఫీల్ అయ్యి ఇష్యూ చేశాడు, ఏదో హైలైట్ అవుదాం అనుకున్నాడు.